కాలంలో ఇండియాను ఆక్రమించడం ఎవరికైనా ఎందుకు అసాధ్యమంటే, భౌగోళికంగా మన దేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటి. ప్రకృతి స్వయంగా మన దేశాన్ని 4 వైపులా రక్షిస్తోంది. ఉత్తరాన ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులున్నాయి. 25,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పర్వతాలు ఇండియాకు సహజమైన గోడల రక్షణగా నిలుస్తాయి. వీటిని దాటడం చాలా కష్టం. తూర్పున దట్టమైన అడవులు, కొండలు మరియు ఇరుకైన కనుమలు ఉన్నాయి. ఈ కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ ఇక్కడి నుండి ఇండియాలోకి ప్రవేశించాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది. మరోవైపు పశ్చిమాన థార్ ఎడారి ఉంది. అక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీల వరకు వెళ్తుంది. 1971లో పాకిస్తాన్ ఇదే మార్గం ద్వారా ఇండియాలోకి చొరబడాలని చూసినప్పుడు వారి ట్యాంకులు ఇసుకలోనే చిక్కుకుపోయాయి. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ వారి పని పట్టింది. ఇక మిగిలిన ప్రాంతం హిందూ మహాసముద్రంతో చుట్టబడి ఉంది. దీనిపై ఇండియన్ నేవీ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఒకవేళ ఎవరైనా ఈ సహజ అడ్డంకులను దాటి ఇండియాలోకి వచ్చినా వారు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అనుభవం ఉన్న సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా ఇండియా దగ్గర అణుశక్తితో పాటు న్యూక్లియర్ ట్రయాడ్ కూడా ఉంది. అంటే ఇండియా భూమి, ఆకాశం మరియు నీరు ఈ 3 చోట్ల నుండి అణుక్షిపణులను ప్రయోగించగలదు. వీటన్నింటికీ తోడు 140 కోట్ల జనాభాను మనం ఎలా మర్చిపోగలం?